హోలా అందరికీ నమస్కారం ఎల్లరికీ వనకం వెల్కమ్ టు మై ఛానల్ గలాటా గీత్ రాయల్ గైస్ అందరి వీడియోకి లైక్ చేసి నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఫస్ట్ కమెంట్లో నా ఇన్స్టాగ్రామ్ బ్రాడ్కాస్ట్ లింక్ ఉంటుంది దాంట్లో కూడా జాయిన్ అయిపోండి నా ఫేస్లో ఒక గ్లో వస్తుంది కదా దట్స్ బికాస్ ఆఫ్ మై కొరియర్ స్కిన్ కేర్ రొటీన్ మొన్న ఇదేం సేలు ఆషాఢం సేలా బ్లాక్ ఫ్రైడే సేల్ ఉండింది భయంకరంగా ఆఫ్ ఉండింది కొరియన్ బేస్డ్ యాప్స్లో భయంకరంగా కొరియన్ స్కిన్ కేర్ కొనేసిన ఓ మై గాడ్ అది డైలీ యూస్ చేస్తూ ఉంటే ఇట్స్ జస్ట్ బీన్ అ వీక్ బట్ ఐ సీ దట్ గ్లో ఆన్ మై ఫేస్ కొరియన్ గ్లాస్ స్కిన్ వచ్చేసింది యూజువల్గానే నా ఫేస్లో ఆ పింపుల్స్ బొక్కలు అట్లాంటివి ఏమి ఉండవు వెరీ క్లీన్ అండ్ క్లియర్ ఫేస్ అనమాట దాంట్లో మనం కొరియన్ స్కిన్ కేర్ యూస్ చేస్తూ ఉంటే అట్టే గ్లాస్ ఎఫెక్ట్ వచ్చేస్తుంది ఓ మై గాడ్ ఐఎమ్ ఇన్ లవ్ విత్ మై ఫేస్ వద్దులే దేవుడా దిష్టి పెట్ట బాగా ఇంతకుముందు అట్లే ఒకసారి భయంకరంగా ఉండింది నా ఫేసు ఒక పాట పాడతా ఒక స్నాప్ పెట్టినాను నేనే కెన్ యూ సీ దట్ గ్లో ఆన్ మై ఫేస్ అని పెట్టిన అంతే నెక్స్ట్ మంత్ నుంచి నెక్స్ట్ వీక్ నుంచి ఇంత పెద్ద 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 పింపుల్స్ అది పింపుల్స్ కూడా కాదు ఐ గాట్ సంథింగ్ ఐ రియల్లీ డోంట్ నో అప్పుడు కరెక్ట్గా నేను బ్యాంకాక్ పోతే ఒక్కొక్క కూడా చూడలేదు నన్ను అక్కడ అందరు సత్యాని వసంతిని చూసుకుంటాను నా దగ్గరికి ఒక అబ్బాయి వచ్చి నీ పేరేంటి అని కూడా అడగలేదు తెలుసా నాట్ ఈవెన్ షీమేల్స్ నా బ్యాంకాక్ వ్లాగ్ పెడతాను ఈ బిగ్ బాస్ అయ్యిందే మనము వ్లాగ్ ఓ మై గాడ్ గైజ్ అందరు సబ్స్క్రైబ్ చేసుకోండి చాలా ఎంటర్టైన్ చేస్తాం మిమ్మల్ని మాత్రం ఎందుకంటే నాకు కూడా డబ్బులు కొంచెం అవసరం బికాస్ ఐఎమ్ నాట్ డూయింగ్ ఎనీథింగ్ ఇన్ లైఫ్ ఎక్సెప్ట్ యూట్యూబ్ సో నాకు కూడా కొంచెం మనీ అవసరం కాబట్టి ఐ కీప్ పోస్టింగ్ మల్టిపుల్ వీడియోస్ అన్నీ పోస్ట్ చేస్తూ ఉంటాను సో దాని గురించి మీరంతా చూడొచ్చు సో ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అది మ్యాటరు సో ఇప్పుడు మనం ఏం చేయాలరా అంటే నిన్న ఇద్దరు ఏవీస్ వేసినారు యాక్చువల్లీ గౌతమ్ ఏవీ ఇది ఆల్రెడీ చెప్పేస్తున్నాను గౌతమ్ ఏవీలో ఏముందని ఇప్పుడు నెక్స్ట్ అవినాష్ ఏవీ అనమాట తర్వాత నిఖిల్ ఏవీ మొత్తం నిన్ననే చూపించేస్తున్నారు లైవ్లో అసలు ఎంత గలీజ్గా ఉందంటే దరిద్రంగా ఉంది డెకరేషన్ నిజంగా చెప్తా ఉన్నా వర్స్ట్గా ఉంది ఇంత వర్స్ట్ అని ఇంత గలీజ్గా నేను ఎప్పుడు చెప్పలేదు అసలు ఆ టాప్ 5కి ఆ ఎలివేషన్ ఇచ్చే ఎంత వర్స్ట్గా ఉందో నేను మళ్ళీ బిగ్ బాస్ 6 పెట్టుకొని ఆదిరెడ్డిది ఏవి చూస్తాను అనమాట ఆ జర్నీ ఇదంతా ఎంత బాగుంది అసలు డెకరేషన్ పక్కన ఒక చెట్లలాగా లైట్స్ ఒక రౌండ్ స్టేజ్ లాగా వేసి ఫుల్ లైటింగ్ ఇదంతా ఏదో పిచ్చి పిచ్చి ఆకులు బయట దొరికి ఆకులు చెత్తకుప్పలోంచి ఎత్తుకొచ్చిన ఆకులంతా అట్టేసి ఆకులకి డెకరేషన్ వేసేసి ఆకులనే పెట్టి అసలు లైటింగ్ లేదు ప్రాపర్గా లేదు ఆ మూల ఒక ప్రొజెక్టర్ పెట్టినారు అది కూడా వంకర టింకర్గా ఉంది కొంచెం కూడా బాగాలేదు ఆదిరెడ్డి అదే బిగ్ బాస్ 6 టైంలో ఒక టీవీ పెట్టి ఆ టీవీలో ఫ్లాష్ అవుతూ ఉంటాయి ఫొటోస్ అన్నీ సో అది ఎట్లుంది ఈ ప్రొజెక్టర్ పెట్టి అది వంకర టింకర్గా ఎగురు దిగురుగా ఉండేది ఏంది అంత గలీజ్గా పోనీలా ఏవి అన్నా బాగుందిరా అంటే ఏవి కూడా దరిద్రంగా ఉంది ఎడిటింగ్ ఎవరు ఎడిటింగ్ చేస్తున్నాడో అసలు బిగ్ బాస్కే ఇంట్రెస్ట్ పోయినట్టుంది ఈ సీజన్ మీదకి ఈ వారం అయితే ఇంకా దరిద్రంగా ఉంది అసలు ఆ సీరియల్ యాక్టర్లు పిలుచుకొని వచ్చేది ఏంది వాళ్ళు ఎవరో ఎవరికి తెలీదు సర్లే ఒకరిని ఇద్దరిని ఆ పిల్ల పేరేమి ఆ కావ్య వచ్చి కామెడీ చేసిందా ముందు రోజు ఏదో వచ్చి కామెడీ చేస్తున్నారా అయిపోయింది కొంచెం ఫేమ్ ఉండేవాళ్ళు నిన్న మొన్న వచ్చినారు అసలు వాళ్ళు ఎవరో కూడా ఎవరికి తెలీదు ఏమి సీరియల్ అని తెలీదు ఏమీ తెలీదు దరిద్రంగా ఉండింది మండే ట్యూస్డే వెనస్డే ఎపిసోడ్ దరిద్రం ఆ ప్రమోషన్ ఏదో వేరే ఎక్కడ బయట వీళ్ళు వచ్చిన తర్వాత వీళ్ళతో కలిసి వీళ్ళకి ఎక్స్ట్రా పే చేసి ఒక హాట్స్టార్లో ప్రమోషన్ అట్లా ఇట్లా చేసుకోవచ్చు కానీ ఆ బిగ్ బాస్ హౌస్లోకి పిలిచి ప్రమోషన్ నిజంగా దరిద్రంగా ఉండింది దిస్ హోల్ వీక్ ఈజ్ అట్టర్ ఫ్లాప్ వీక్ అసలు TRP 1 కూడా ఉండదు నాకు తెలిసి ఎంత దరిద్రంగా అసలు నాకు నచ్చనే లేదు అసలు బిగ్ బాస్ డెకరేషన్ ఎంత బాగుంటుంది సీజన్ 7 ఎంత బాగుంది సీజన్ 6లో స్నో మ్యాన్ అంతా పెట్టి అసలు ఎంత బాగుంది బ్యూటిఫుల్ డెకరేషన్ బ్యూటిఫుల్ సీజన్ 5 బాగుండింది సీజన్ అదేంటి OTT డెకరేషన్ కూడా బాగుంది లాస్ట్కి కానీ ఈరోజు పెట్టిన డెకరేషన్ స్వామి దండవరా నాయన దండవరా దోత దండవరా దేవరా చాలా ఘోరంగా ఉంది ఎంత ఘోరంగా అనిపించిందో నాకైతే అస్సలు నచ్చలేదు సర్లే ఏవీస్ అన్న బిగ్ బాస్ అన్న మంచి మాటలు చెప్తాడంటే సోలో బైక్ చెప్పిన మాటలు అయితే నాకు నచ్చలేదు సోలో బై ఏవి కూడా నాకు నచ్చలేదు సప్పగా ఉంది సరే పోనీ నిఖిల్కి ఫేవర్ చేస్తున్నాడేమో నిఖిల్ ఏవి చూస్తే నిఖిల్ ఏవిలో సగం యష్మి సగం సోనియా నిఖిల్కి చెప్పిన మాటలు ఓకే మాటల వరకు బాగానే ఉన్నాయి బట్ సగం సోనియా సగం యష్మి ఉండింది దాని తర్వాత అవినాష్కి చెప్పింది మాత్రం బాగుంది అవినాష్ ఏవి బాగుండింది అవినాష్కి చెప్పిన మాటలు చాలా బాగుండింది సో గౌతమ్ అండ్ నిఖిల్ ఏవీస్తో కంపేర్ చేసుకుంటే అవినాష్తో చాలా బాగుండింది సో అవినాష్కి ఏమేమి చెప్పినాడు అనేసి చెప్తా ఇంకొక 1 or 2 hours గ్యాప్ ఇచ్చి నిఖిల్కి ఏం జరిగింది అనేసి చెప్తా సో అవినాష్ బయటకు వచ్చి అవినాష్ అంటే కంటెంట్ అంటే అవినాష్ అనమాట సో బయటకు వచ్చిన తర్వాత గౌతమ్ మాత్రం జస్ట్ పిక్స్ చూసుకొని ఇలా చేసాం అనేసి అనుకుంటున్నాడు నిఖిల్ అయితే బయటకు వచ్చిన తర్వాత మౌనం పాటిస్తా మౌనంగా మొత్తం అన్ని ఫోటోలు అంతా చూసుకుంటా పోయి స్టేజ్ మీద నిలబడ్డాడు ఇదే అవినాష్ ఏం చేస్తున్నాడంటే ప్రతి ఫోటో చూసి ఆ ఫోటో వెనకాల ఫ్లాష్ బ్యాక్ చెప్తా ఉన్నాడు అనమాట
సో అవినాష్ ఫస్ట్ వచ్చి శ్రీముఖి ఫోటో అదే ఒక బుక్ ఉంటుంది ఇన్ఫినిటీ బుక్ అని చెప్పేసి వాళ్ళ మెమరీస్ అని ఉండే బుక్. దాంట్లో అవినాష్కి శ్రీముఖి వచ్చి ఫినాలే ఇచ్చే ఆ కప్పు ఉండేది కనిపిస్తుంది అనమాట. సో అది చూసి ఆ ఫినాలే పిక్ చూపించి చెప్తున్నాడు, అదే టికెట్ టు ఫినాలే వస్తుంది కదా ఫస్ట్ ఫైనలిస్ట్, సో అది ఇస్తా ఉంటే చెప్తాను అనమాట. లక్తోనే రాలేదు బిగ్ బాస్, నేను ఫస్ట్ ఫైనలిస్ట్గా గేమ్ ఆడి వచ్చా, నా ఫ్రెండ్ శ్రీముఖి నా లక్కీ చామ్, నా 10 years ఫ్రెండ్, నువ్వు నా పక్కన ఉంటే నాకు స్ట్రెంగ్త్ వస్తుంది, నాకు బలం వస్తుంది, ఎన్నో షోస్ చేసాం, నువ్వు రావడం ఫినాలేకి వెళ్ళడం అబ్బా సూపర్, అసలు నువ్వు నా లక్కీ చామ్ అని చెప్పేసి శ్రీముఖి గురించి చెప్తున్నాడు. దాని తర్వాత విశ్వక్సేన్ ఇచ్చిన టీషర్ట్ అది ఉండింది, థ్యాంక్స్ విశ్వకన్నా టీషర్ట్ ఇచ్చినందుకు. మళ్ళీ ఆ ఎలిఫెంట్ చూసి ఎలిఫెంట్ నేనే అనేసి ఫస్ట్ చిరుతపులు చూసి తర్వాత ఎలిఫెంట్ చూసి ఏనుగు చాలా బలమైంది, ఏనుగుకి కూడా ఒక స్క్రిప్ట్ ఇస్తున్నాను అనమాట అవినాష్, ఇవన్నీ ఎపిసోడ్ లేరు చెప్తా ఉన్నాను. సో ఆ ఇన్ఫినిటీ బుక్ ఉంటుంది, దాంట్లో ఫస్ట్ వచ్చి చిరుతపులితో స్టార్ట్ అయ్యి ఎండ్ వచ్చి ఏనుగుతో ఎండ్ అవుతుంది అనమాట. సో అది చూపిస్తూ ఉండేటప్పుడు ఏనుగు చాలా బలమైంది, ఓకే నేను బలమైందని చెప్తున్నావు బిగ్ బాస్ అనేసి దానికి కూడా అవినాష్ వచ్చి బిగ్ బాస్తో మాట్లాడుతున్నాడు అనమాట. అంత కంటెంట్ ఇచ్చినాడు. దాని తర్వాత థ్యాంక్ యూ బిగ్ బాస్, చాలా మెమరీస్ గుర్తు చేసింది అని థ్యాంక్ యూ సో మచ్ అనేసి చెప్పి, దాని తర్వాత అనూప్ ముద్దు పెట్టిన పిక్ ఉంది, ఆ పిక్ చాలా బాగుంది నిజంగా, అనూప్ ముద్దు పెట్టింది. అది వీళ్ళు సపరేట్గా పెట్టుంటే ఆ పిక్ ఎత్తుకొని పోయింటాడు అవినాష్ లోపలికి, అది సపరేట్గా పెట్టలే. సో అనూప్ పెట్టిన పిక్ చాలా బాగుంది బిగ్ బాస్, ఈ పిక్ నాకు చాలా బాగా నచ్చింది అనేసి చెప్పి, దాని తర్వాత పులితో స్టార్ట్ చేసి ఎందుకు పెట్టేది ఫస్ట్ ఫైనలిస్ట్ అని చెప్పేసి ఆ పిక్ పెట్టారు, అదంతా పెట్టారు. పానిపట్ యుద్ధం, వెల్క్రో, బ్యాటరీ, దాని తర్వాత స్మార్ట్ ఫోన్ స్మార్ట్ చార్జర్స్ టాస్క్, యాపిల్, గుడ్డు, ఆ బస్తా బిగ్ తను చీఫ్ అయిన బస్తా, ఫస్ట్ మెగా చీఫ్ అయిన బస్తా, ఆ తర్వాత మళ్ళీ వీళ్ళు బస్తా టాస్క్ ఆడిన బస్తాలు, సో ఇవన్నీ పెట్టారనమాట అవినాష్కి. అవన్నీ పెట్టారు అని చెప్పేసి అవినాష్ బయటికి చెప్తాంటే అర్థమైంది, గౌతమ్ ఏది బయటికి చెప్పలేదు కాబట్టి అంత తెలియలేదు, బట్ అవినాష్ వాస్ టెల్లింగ్ ఎవ్రీథింగ్, ఓకే ఇది బట్ ఓ బిగ్ బాస్ ఇది నేను చీఫ్ అయినప్పుడు నాకు ఇచ్చిన మూట కదా, వావ్ బిగ్ బాస్ అని. దాని తర్వాత ఎవిక్షన్ షీల్డ్ పెట్టారు, మెగా చీఫ్ అనేది అది ఒకటి పెట్టారు, అవన్నీ చూపిస్తా ఉన్నాడు. హార్స్ నామినేషన్స్ అన్నాడు, నా ఫేవరెట్ టాస్క్ మెగా చీఫ్ సెకండ్ టీమ్ అయింది, ముడి విప్పే టాస్క్, ఆ ముడి తాళ్ళంతా పెట్టారు. సో ఇవన్నీ పెట్టారనమాట అవినాష్కి. అవన్నీ అవినాష్ చెప్పేంతవరకు తెలియలేదు, ఎందుకంటే గౌతమ్ కూడా పెట్టుండొచ్చేమో, బట్ గౌతమ్ బయటికి చెప్పలేదు, బట్ అవినాష్ బయటికి చెప్పాడు కాబట్టి తెలిసిపోయింది. నబిల్ టీషర్ట్ కోసం పూల్లో దూకింది, ఆ పిక్ పెట్టారు. దాని తర్వాత బస్తా టాస్క్ చూసి అమ్మో ఈ బస్తా టాస్క్ బిగ్ బాస్ నడుము కాళ్ళు అన్నీ నొప్పులు బాబోయ్, కానీ చాలా ట్రై చేసాము నేను తేజ అని చెప్పేసి అన్నాడు. అంటే బస్తా టాస్క్ చూసి చెప్తాను అనమాట, ఫొటోస్ అద్దరిపోయాయి బిగ్ బాస్ చాలా బాగుంది అనేసి చెప్పి, బస్తా టాస్క్లో నేను తేజ టఫ్ ఫైట్ ఇచ్చాం కానీ గెలవలేకపోయాం బిగ్ బాస్, అయినా మీరు అప్రిషియేట్ చేయాలి ఎందుకంటే మా శక్తిని మించి మేము ఎఫర్ట్స్ ఇచ్చాము. మళ్ళీ అవినాష్ అని చీఫ్ బస్తా టాస్క్ అంటే మళ్ళీ థ్యాంక్స్ నబిల్ నాకు ఇచ్చినందుకు, మెగా చీఫ్ ఆ రోజు నువ్వు మెగా చీఫ్ ఇచ్చావు, మళ్ళీ ఎవిక్షన్ షీల్డ్ ఇచ్చావు అని చెప్పేసి మళ్ళీ నబిల్కి థ్యాంక్స్ చెప్తాను అనమాట. దాని తర్వాత సారీ నిఖిల్ నీది తీసినందుకు, అది తీయాల్సి వచ్చింది అని చెప్పేసి సారీ నిఖిల్ నీది తీసినందుకు అనేసి చెప్తున్నాడు. మళ్ళీ కుండ నామినేషన్స్ ఒకసారి గుర్తు తెచ్చుకున్నాడు. లేడీ గెటప్ ఎంత దారుణంగా ఉన్నానో నాకే భయం వేస్తుంది బిగ్ బాస్ నన్ను చూస్తుంటే అని చెప్పేసి అన్నాడు, తన లేడీ గెటప్ ఫోటో చూసి. దాని తర్వాత జుట్టు కట్ చేసుకున్న ఫోటో చూసి, నా జుట్టు పోగొట్టుకున్న సమయం ఎన్నో తీశారు బిగ్ బాస్, హెయిర్ కట్ ఫొటోస్ వస్తూనే ఉన్నాయి, ఎలా వచ్చాను ఎలా పోయాను అనేసి. అంటే అక్కడ ఒక ప్రొజెక్టర్ ఉంటుంది కదా, ఆ ఎగుడు దిగుడు ప్రొజెక్టర్, ఆ ప్రొజెక్టర్లో ఆ ఫొటోస్ అన్ని డిస్ప్లే అవుతుంటే దాన్ని చూసి చెప్తున్నాడు అనమాట, ఎన్నో చూపిస్తా ఉన్నాడు బిగ్ బాస్ హెయిర్ కటింగ్ పిక్చర్స్ అని చెప్పేసి అంటున్నాడు. దాని తర్వాత 5 games 3 games గెలిచాము, చీఫ్ కంటెండర్స్ అయ్యాం బిగ్ బాస్ మేమంతా అని చెప్పేసి ఆ చీఫ్ కంటెండర్ అయిన ఇది చెప్తున్నాడు అనమాట. దాని తర్వాత అవినాష్ తన కోసమే మస్తు ఆడినవరా అవినాష్ చాలా గెలిచాం అని చెప్పేసి అవినాష్ క్లాప్స్ కొట్టుకుంటా ఉన్నాడు. అనుపిక్ వస్తే ప్రొజెక్టర్లో ఐ లవ్ యూ అను, ఐ మిస్ యూ అనేసి చెప్పి మన ఇద్దరం స్కూల్ పిల్లల్లా ఉన్నాం అను అనేసి చెప్పాడు. ప్లాట్ఫామ్ మీద నిలబడుకోండి అని చెప్పేసి అన్నాడు బిగ్ బాస్. ఇంకా అవినాష్ ఆపట్లే చెప్తానే ఉన్నాడు, ఆకులు చూస్తే ఈ ఆకు నా రోజు పట్టుకున్నాను, మేకుని చూస్తే ఈ మేకు నా రోజు పట్టుకున్నాను అని చెప్పేసి చిన్న డీటెయిల్స్ కూడా ప్రతి ఒక్కటి గుర్తుపెట్టుకుని బిగ్ బాస్కి చెప్తాను అనమాట. అంత కంటెంట్ ఎట్లా ఎపిసోడ్ లేరు అని చెప్పేసి అవినాష్ పోయి నిలబడు అని చెప్పేసి అన్నారు. నిలబడిన తర్వాత కూడా సైలెంట్గా నిలబడకుండా ఆ ప్రొజెక్టర్లో మళ్ళీ గంగవ్వ పిక్ వస్తే గంగవ్వ అమ్మ తోడు మస్తున్నా బిగ్ బాస్ నేను అందంగా ఉన్నా అని చెప్పేసి అంటే నాకు అనిపించింది. ఈ అమ్మ తోడు అనేది యాక్చువల్లీ నిఖిల్ స్లాంగ్ అనమాట. నిఖిల్ స్లాంగ్ అమ్మ తోడు అద్దరిపోయింది అని చెప్పేసి ఇట్లా అంటాడు, ప్రతిదానికి అమ్మ తోడు అనుకుంటా ఉంటాడు నిఖిల్ కూడా. సో నిఖిల్ వచ్చి అంటించేస్తున్నాడేమో, 6 నెలలు వాళ్ళతో ఉంటే వీళ్ళు అవుతారు అనేది వీళ్ళు 2 నెలల్లోనే తేల్చేస్తున్నారు. సో నిఖిల్ డైలాగ్ తీసుకొని కాపీ కొట్టి చెప్పినట్టు అనిపించింది. సో అవినాష్ గురించి బిగ్ బాస్ ఏమి ఎలివేషన్ ఇచ్చినాడు తెలుసా, అసలు నిఖిల్కి గౌతమ్కి అసలు ఆ ఎలివేషన్ ఇవ్వలేదు, అవినాష్కి ఇచ్చినాడు అనేసి అనిపించింది. ఏం ఎలివేషన్ ఇచ్చినాడు అనేసి చెప్తా. అవినాష్కి తెలియని సముద్రం భయాన్ని పెంచితే
తెలిసిన సముద్రం అంచనాలను పెంచుతుంది. అవి మీపై మీకున్న అంచనాలే కాదు, ప్రేక్షకులు మీ నుంచి ఆశించే విషయాలు కూడా. ఈ ప్రక్రియలో ఇంకొక విషయం స్పష్టమైంది. ఈ సముద్రాన్ని విజయవంతంగా మీరు ఈదగలరు అని వాళ్ళ నమ్మకం. ఈరోజు మీరు ఈ స్థానంలో నిలబడి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకున్నారు. మీరు చుట్టూ ఉంటే ఉష్ణోగ్రత దానికదే డిగ్రీ తగ్గిపోతుంది అంట. అసలు ఏమన్నా ఎలివేషన్, ఉష్ణోగ్రత దానికదే డిగ్రీలు తగ్గిపోతుందంట అవినాష్ ఉంటే. అసలు ప్రకృతిని కూడా అవినాష్ మ్యానిపులేట్ చేయగలుగుతాడనే విధంగా చెప్పేసినాడు. ఎన్ని డిగ్రీలు పొందినా అది ఎవరికన్నా సాధ్యమవుతుందా? ఎన్ని డిగ్రీస్ లైఫ్లో ఎవరు ఎన్ని డిగ్రీస్ పొందినా కూడా ఉష్ణోగ్రతే మిమ్మల్ని మీరుంటే డిగ్రీలు తగ్గిపోతుంది అనే విషయం దేనికైనా సాధ్యమవుతుందా? అది మీకు సాధ్యమవుతుంది అని చెప్పినాడు. ఓ మై గాడ్, ఏమిరా ఇంత ఓవర్ ఎలివేషన్, కేజీఎఫ్ రేంజ్లో ఎలివేషన్ అనుకున్నా. నవ్వుకు ఉండే బలం అలాంటిది అన్నాడు. ఈ ఇంట్లో మీకు స్నేహితులు కొందరే, అయినా అందరూ మీ ఆప్తులే. వారందరూ నవ్వు మీకు ఇచ్చిన బంధువులే. మీ రింగుల జుట్టు మీ భార్యకి ఎంతో ఇష్టమైనప్పటికీ ఆట మీద ఇష్టంతో త్యాగం చేశారు. ఫినాలేకి అతి చేరులో ఉండే సమయంలో ఓట్ అపీల్ చేసే విషయం ఎంత ముఖ్యమో మీకు తెలిసినా దాన్ని వదులుకోవడానికి మీకు ధైర్యం కావాలి. అలాగే ఎదుటి వాళ్ళ అవసరాన్ని వాళ్ళు అడగకపోయినా మీరు అర్థం చేసుకునే మంచి మనసుంది. అవన్నీ మీ సొంతమని మీ ఆట తీరుతో నిరూపించారు. కొందరు మిమ్మల్ని జస్ట్ కమీడియన్ అన్నా, మీ కామెడీ వాళ్ళకి నచ్చలేదని నిందించినా మీరు కృంగిపోలేదు. కమెడియన్ అనే బిరుదుని గొప్పగా ధరించి వాళ్ళకి జవాబిచ్చారు. ఈసారి అవినాష్ కామెడీ మాత్రమే చేయగలిగే కమెడియన్ కాదు, అన్నీ చేయగలిగే ఎంటర్టైనర్గా మిమ్మల్ని మీరు ఆవిష్కరించారు. ఈ విషయం మీ వైపు వేలెత్తి చూపించిన వాళ్ళకి కూడా ఒప్పుకోక తప్పలేదు. 2 times మెగా చీఫ్గా నిలిచి, అందరికన్నా ముందు ఫినాలిస్ట్గా నిలిచి, ఆటలో మాటలో పోటీలో ఎవరికీ తక్కువ కాదు అన్న విషయాన్ని అందరికీ తెలిసేలా చేశారు. మీ బలమెంతో మీరు కూడా అర్థం చేసుకున్నారు. అవినాష్, ఈ ప్రపంచంలో అన్ని అనారోగ్యాల నుండి ఉపశమనమిచ్చే దివ్య ఔషధం నవ్వొక్కటే. ఆ నవ్వును పంచే మీరు అందరికన్నా ఐశ్వర్యవంతులు. ఏమి ఎలివేషన్, ఓ అమ్మ. ఈ సంపద ఇంకా ఎంతో పెరగాలని కోరుకుంటూ ఈ ఇంట్లో మీ ప్రయాణాన్ని ఒకసారి చూద్దాం అని చెప్పేసి ప్రయాణం వేస్తూ ఉంటే, దానికి అవినాష్ వచ్చి ఫస్ట్ గేట్ బయట వేసేది అవినాష్ ఏవి పెట్టినారు. దాని తర్వాత అవినాష్ వచ్చి విజిల్ చేశాడు. అవినాష్ ఎంట్రీ ఇవ్వగానే అవినాష్ విజిల్ వేసుకుంటాను అనమాట, అనుకుంటా. దాని తర్వాత అవినాష్ గోస్ట్ వచ్చింది అనేసి కామెడీ చేయడం అని చెప్పేసి అది స్టార్టింగ్లో వేస్తున్నారు. అంటే నిన్ననే చేసినాడు కదా, ఆ రూమ్లోకి వెళ్ళి అమ్మో భయం గోస్ట్ అని చెప్పేసి ఆ కామెడీ చేసింది వేస్తున్నారు. యాక్చువల్లీ దాన్నే కొంచెం కంటిన్యూ చేస్తుంటే బాగుండేది, ఈ సీరియల్ యాక్టర్స్ని లోపల పంపించకుండా. తుప్పాస్ ఎపిసోడ్ అబ్బా సీరియల్ యాక్టర్స్ది మాత్రం. దాని తర్వాత రోహిణి వీడియో అసలు ఎంత బాగా ఎలివేషన్ ఇచ్చారు తెలుసా. తేజ చూపిలేదు కానీ రోహిణి వీడియోస్ అంతా పెట్టి, నువ్వు నేను జట్టు అని సాక్ష్యం చెప్పేటట్టు ఈ మొక్కని పెంచాలిగా ఆ పాట పెట్టారనమాట. అంటే ఏంది, ఆ ఫస్ట్ టికెట్ ఫినాలే ఆ ఫ్లాగ్ వచ్చి తీసుకోవే అనేసి అంటే, నాకు చేయనొప్పున్నా నేను ఆడుతాను రా అని చెప్పేసి వాళ్ళిద్దరు హక్ చేసుకుంటారు చూసావా. అక్కడి నుంచి రోహిణిది తనది ఆ ఎలివేషన్, అంటే వాళ్ళిద్దరు ఫ్రెండ్షిప్ చూపించారు. ఇట్ వాస్ సో బ్యూటిఫుల్, చాలా బాగా చూపించినారు. దాని తర్వాత ఓట్ అప్పీల్ ఇచ్చేది, నా ఫ్రెండ్ గెలవాలి అని చెప్పేసి అవినాష్ అనింది. దాని వెనకాల నువ్వు నేను జట్టు సాంగ్ పోతా ఉంటుంది అనమాట. దాని తర్వాత అశ్వత్థామ మ్యాటర్లో నాకు తెలీదు 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 అని కొడతారు కదా, అదొకటి చూపించినారు. గౌతమ్ ఇది కామెడీ, గౌతమ్ అంటాడు కదా ఇది కామెడీ షో కాదు అనేసి, అంటే కామెడీ గురించి అనకు, కామెడీ తీసుకోలేకపోతే రావద్దండి ఇక్కడికి అని చెప్పేసి అది ఉన్నింది. దాని తర్వాత పృథ్వీతో గొడవలు ఎక్కువ వేస్తున్నారు. మొత్తం గొడవలు వేసిందంతా పృథ్వీతో గొడవలే వేస్తున్నారు అనమాట. దాని తర్వాత వాడు వీడు అనేసి, అంటే ఇక్కడ పడ్డానికి రాలేదు అనే విధంగా ప్రభాస్ చెప్పిన డైలాగ్ రేంజ్లో చెప్తారు కదా, వాడిపోతే వీడు, వీడిపోతే వాడు, వాడిపోతే అమ్మ మొగుడు అంటూ అధికారం చెల్లాయిస్తే అప్పలరాజు గుండెజానికి వచ్చిన గ్రూపులు కట్టడానికి వచ్చిన పుట్టుకోలే అక్కడ పోటుకు బలే అవుతాయి. కరుపు రంగు కాదు ఎరుపు రంగు వేపించిందండి నేను. ఓకే, ఆ రేంజ్లో వాడు వీడు అంటే ఇక్కడ పడ్డానికి రాలేదు అని చెప్పేసి అన్నాడు. దాని తర్వాత అవినాష్ ఎలిమినేట్ అవ్వాల్సిన విషయము, తేజ సేవే అవినాష్ ఎలిమినేట్, అప్పుడు ఎవిక్షన్ షీల్డ్ యూస్ చేసింది అది చూపించినారు. అను వచ్చింది చూపించినారు. చాలా హై మూమెంట్స్ ఉన్నాయి, చాలా హై మూమెంట్స్ ఉన్నాయి అవినాష్ ఏవీలో. చాలా హై మూమెంట్స్. 2 సార్లు మెగా చీఫ్ అయింది, ఒకసారి ఫైనలిస్ట్ అయింది. దాని తర్వాత ఎలిమినేషన్ నుంచి సేవ్ అయింది, కామెడీ చేసింది, మొత్తం చాలా హై మూమెంట్స్ ఉన్నాయి. దాని తర్వాత ధీరా 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 మొత్తం కేజీఎఫ్ ఆల్బమ్ అంతా వాడేసినారు నిఖిల్కి అవినాష్కి అనేసి అనిపిస్తుంది. మొత్తం నిఖిల్ ఏవి అయితే మొత్తం కేజీఎఫ్ సినిమా చూసినట్టు ఉంటుంది, మొత్తం కేజీఎఫ్ పాటలే. ధీరా 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 సుల్తానా ఆ పాట ఇస్తున్నారు.
మోకాల మీద కూర్చుని మొక్కాడు అవినాష్. మొత్తం అయిపోయాక మోకాల మీద కూర్చొని థ్యాంక్ యూ సో మచ్ బిగ్ బాస్, ఎంటైర్ టీమ్ ఆఫ్ బిగ్ బాస్, ఐ లవ్ యూ బిగ్ బాస్ అని చాలా గట్టిగా అరిచినాడు. దాని తర్వాత మొత్తం అయిపోయిన తర్వాత బిగ్ బాస్తో మాట్లాడుతున్నాడు అనమాట. బిగ్ బాస్ నేను మాట్లాడొచ్చా, బిగ్ బాస్ నేను మాట్లాడొచ్చా అంటే బిగ్ బాస్ వచ్చి అవినాష్ మీరు మాట్లాడొచ్చు అనేసి అంటే దానికి అవినాష్ వచ్చి తిరిగి మాట్లాడుతున్నాడు. ఎలా బిగ్ బాస్ ఇలా అసలు ప్రతి టీం ప్రతి ఒక్కరికి పేరు పేరున దీని వెనకుండి కష్టపడిన ఇంత నీట్గా మమ్మల్ని చూసి అబ్జర్వ్ చేసి తల్లిదండ్రుల్లా మా వెనక ఉండి చూశారు. ప్రొడక్షన్ బాయ్ నుంచి క్రియేటివ్ టీం వరకు పేరు పేరున హ్యాట్స్ ఆఫ్, లవ్ యూ స్టార్ మా అనేసి చెప్పి క్లాప్స్ కొట్టి ఇది కూడా సరిపోదు. ఏంది బిగ్ బాస్ నా జర్నీ వీడియో ఇది, చాలా ఆనందంగా ఉంది. నా సినిమా చూపించారు మొత్తం, వచ్చినప్పటి నుండి ఇప్పటి వరకు మొత్తం అన్ని లెవెల్స్లో చూపించారు, అన్ని ఎమోషన్స్. మాట్లాడచ్చా అని అడుగుతూనే ఉన్నాడు. దాని తర్వాత వీడియోలో ఏడ్పించారు, నవ్విచ్చారు. నేను నవ్విచ్చిందే నాకు చూపించి మళ్ళీ నన్ను నవ్విచ్చారు. నా ప్రయాణం బిగ్ బాస్ 8లో ఎప్పటికీ మర్చిపోలేనిది. నా లైఫ్లో ఎన్నో అవమానాలు, ఒడిదుడుకులు, కష్టసుఖాలు అన్నీ ఎదుర్కొని సీజన్ 4 వచ్చాక నా ప్రయాణం ఒక మలుపు తిరిగింది. ఈ ప్రపంచానికి ఒక ఎంటర్టైనర్గా పరిచయం చేశారు నన్ను. చిన్న పిల్లల నుండి పెద్దవాళ్ళ వరకు చాలా మంది నేను ఎలిమినేట్ అయినప్పుడు బాధపడ్డారు. అవినాష్ అంకుల్ అని ఎన్నో చిన్నపిల్లలు చాలామంది ఏడ్చారు. యాక్చువల్లీ నేను ఎలిమినేట్ అయినప్పుడు కూడా చాలామంది చిన్నపిల్లకాయలు ఏడ్చారు. నేనే షాక్ అయ్యింది, ఎంత చిన్నపిల్లకాయలు ఏడుస్తాను, గీతు కావాలి అని చెప్పేసి. ఎంత క్యూట్గా అనిపిస్తుంది ఆ వీడియో నాకైతే. ఓకే, మళ్ళీ సీజన్ 8లో ఒక అవకాశం వచ్చి జనాలని ఎంటర్టైన్ చేసే అవకాశం ఇచ్చారు. మీ రుణం ఎలా తీర్చుకోవాలో తెలియదు, జీవితాంతం నా గుండెల్లో ఉండిపోతారు. కొన్ని జిల్లాలు స్టేట్కి తెలిసిన వాళ్ళకి ప్రపంచం నలుమూలలా తెలిసేలాగా చేశారు. నన్ను ఒక కమెడియన్ చేశారు. నాకంటూ ఒక గుర్తింపు తీసుకొచ్చారు. నాకు ఒక తల్లి తండ్రిలా మీరు, మా అమ్మ నాన్న నన్ను ఒకలా పోషిస్తే మీరు బిగ్ బాస్కి పిలిచి ఇంకొకలాగా పోషించారు. నేను చెప్పేది ప్రతిదీ నా గుండె లోతులోంచి వచ్చే మాటలు ఇవి. 10 yearsగా నన్ను ఆదరిస్తున్నారు జనాలు. ఇప్పటిదాకా నాకు వచ్చిన గుర్తింపు రెట్టింపు. మంచి షోస్ చేశా, మంచి సినిమాలు చేశా. ఇప్పుడు నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా నవ్వుతూ ఉన్నామంటే దానికి కారణం బిగ్ బాస్ అండ్ స్టార్మా. నేను మీ బిడ్డని, మీ పిల్లాన్ని జీవితాంతం మర్చిపోలేను. నా ఎమోషన్స్ అన్నీ చూపించింది బిగ్ బాస్. ఓట్ అపీల్ చేసే అవకాశం కూడా రాలేదు బిగ్ బాస్ నాకు. గెలుస్తానా లేదా అని తెలియదు, కానీ ఒక మనిషిగా గెలిచా, ఒక మనసున్న మనిషిగా గెలిచాను అని చెప్పేసి ఏడ్చేస్తున్నాడు అనమాట. ఏవి చూసేంత వరకు ఏడవలేదు, బట్ ఈ మాటలు చెప్పడం మాత్రం ఏడ్చేస్తున్నాడు. ఫుల్ ఏడ్చుకుంటా తుడుచుకుంటా చెప్తున్నాడు. నాకు గొడవలు పెట్టడం రాదు, పెట్టుకోవడం రాదు. నాకు శత్రువులు ఎవ్వరూ లేరు. నేను ఆడేది ఆడాను. ఓట్ అపీల్ అవకాశం వచ్చినా కూడా బాగా ఆడేవాళ్ళు ఓడిపోతుంటే నా ఫ్రెండ్ రోహిణి, తను కూడా ముందుకెళ్ళాలి నాతో పాటు. హెల్త్ బాగోకపోయినా, నా కడుపు నొప్పి ఉన్నా కూడా, సహకరించకపోయినా నా బాడీ నేను ఎంటర్టైన్ చేస్తూనే ఉన్నా. నేను ఎప్పుడు చెప్తుంటా, తుది శ్వాస వరకు ఎంటర్టైన్ చేస్తూనే ఉంటా. సీజన్ 8లో జనాలకి దగ్గర అయ్యానో లేదో తెలీదు. నామినేషన్స్కి వచ్చిన ఫస్ట్ టైం ఎలిమినేట్ అయ్యాను. జనాలు ఎలా ఆదరిస్తున్నారో తెలియదు, బట్ జనాలకి 100% నేనంటే ఇష్టం బిగ్ బాస్. ఇంకా 3 to 4 days ఉంది. నేను గెలిచినా గెలవకపోయినా జనాల దృష్టిలో, మీ దృష్టిలో, నా మనసు దృష్టిలో, నా దృష్టిలో నేను గెలిచా బిగ్ బాస్. గెలుస్తా అనే చిన్న హోప్ కూడా ఉంది. రోహిణి అండ్ తేజ అన్నారు కమెడియన్స్ లాగా చూస్తారు. సీజన్ 4 వెళ్ళి చూస్తే ఎంటర్టైనర్ అన్నారు. మరి ఎందుకు అక్కడి దాకా వెళ్ళలేకపోయా అనే ఆలోచన వచ్చింది. కమెడియన్స్ గెలవలేరా అనిపించింది, కానీ జనాలు గెలిపించారు నన్ను అనిపించింది. ఇంకా 3 days ఉంది. వాళ్ళు గెలిపిస్తే 100% గెలిచే వెళ్తాను. గెలవకపోయినా 10 years నుండి వాళ్ళు నన్ను గెలిపిస్తూనే ఉన్నారు. ఈ ఇంటి నుండి ప్రతి ఒక్కరికి పేరు పేరున చెప్తున్నా, ఈ సక్సెస్, ఈ స్థాయిలో నిలబడ్డాను. 10 yearsగా ఎంకరేజ్ చేస్తూనే ఉన్నారు. ప్రతి ఒక్కరికి పేరు పేరున థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ అమ్మ అంటే ప్రతి ఒక్కరికి, మీరందరూ నా అన్న తమ్ముళ్ళు అమ్మ అనేసి ఆడియన్స్ అందరినీ థ్యాంక్ యూ అన్న, థ్యాంక్ యూ చెల్లి, థ్యాంక్ యూ అమ్మ అనేసి చెప్పుకుంటా, నా ఆట మీకు నచ్చితే నన్ను గెలిపించండి అనేసి మొక్కుకున్నాడు అనమాట. దాని తర్వాత దీంట్లో భాగమైన ప్రతి ఒక్కరికి, హౌస్ మేట్స్ అందరికీ థ్యాంక్ యూ. ఇక్కడ అన్న మాటలు ఆట వరకే, ఆట తర్వాత ఇంకేమీ లేదు. దాని తర్వాత షో అయిపోయిన తర్వాత పిక్చర్స్ తీసుకుంటా బిగ్ బాస్ అని చెప్పేసి వెళ్ళి తన పిక్చర్స్ మాత్రం తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోయాడు. సో అవినాష్ ఏవీలో చాలా హై మూమెంట్స్ ఉన్నాయి, చాలా హై పాయింట్స్ ఉన్నాయి. గౌతమ్కి నిఖిల్కి చెప్పిన విషయాల కన్నా అవినాష్కి చాలా మంచి విషయాలు చెప్పినాడు బిగ్ బాస్ అనేసి అనిపించింది. చాలా బాగా మాట్లాడి చాలా మంచి విషయాలు చెప్పినాడు అనిపించింది. లైవ్ యాక్చువల్లీ ఆగిపోయింది అనుకుంటా, అందరు నిద్రపోయేదే చూపిస్తున్నారు రాత్రి నుంచి. ఇప్పటి వరకు లేవలే, 1 గంట అయినా కూడా 2 గంటలు అవుతా ఉన్నా కూడా ఇంకా లేవలేదు. సో అట్లుంది. సో అవినాష్ ఏవి చాలా బాగుండింది.
అవినాష్ ఏవి చాలా చాలా బాగుంది. చాలా మంచిగా బిగ్ బాస్ మాట్లాడినాడు. చాలా మంచి ఎలివేషన్స్ ఉన్నాయి. చాలా బాగుందనిపించింది. నేను మీ బిడ్డని మనం అనుకుంటా ఉన్నాం బట్ అవినాష్ స్టార్ మా బిడ్డ కాబట్టి కొంచెం అవినాష్ స్టార్ మా బిడ్డ కాబట్టి కొంచెం ఎక్స్ట్రా ఎలివేషన్స్ ఎక్స్ట్రా స్క్రీన్ స్పేస్ ఇచ్చారని మనం ఎట్లయితే అనుకుంటున్నామో అవినాషే చెప్తున్నాడు నేను మీ బిడ్డని మీరే నాకు లైఫ్ ఇచ్చారని చెప్పేసి చెప్తాను ఉన్నాడు. సో మేబీ అవినాష్ మన బిడ్డే అని చెప్పేసి వాళ్ళకు కూడా కొంచెం మొన్న ఉంటే కొంచెం మంచిగా రాస్తున్నారేమో స్క్రిప్ట్ అనేసి అనిపించింది. అవినాష్ చాలా బాగుంది ఇవి రియల్లీ నైస్. బట్ అవినాష్ గెలుస్తాడా అనేసి అంటే యాక్చువల్లీ అవినాష్కి గెలిచే ఛాన్సెస్ లేవు. ఎందుకంటే అవినాష్కి చాలా పాజిటివ్స్ ఉన్నాయి. ఈ సీజన్లో అవినాష్కి నెగిటివ్ అనేది ఏమీ లేదు. స్టార్టింగ్ ఒక 2 వీక్స్లో పృథ్వీతో వేసిన గొడవలు కొంచెం నెగిటివ్ ఏమో కానీ ఒక్కటంటే ఒక్క నెగిటివ్ కూడా అవినాష్కి లేదు. ఇట్స్ ఆల్ పాజిటివ్స్ ఫర్ అవినాష్. బట్ అవినాష్ గెలవలేడు బికాస్ నిజంగానే తేజ రోహిణి చెప్పినట్టు ఎంటర్టైనర్స్ లాగా మాత్రమే చూస్తారు. ఒక కామెడీ చేసే వాళ్ళని కమెడియన్ లాగా మాత్రమే చూస్తారు కానీ ఒక హీరో లెవెల్లో వాళ్ళకి చూడరు. కాబట్టి అవినాష్ అంటే ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. అవినాష్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరు ఉండరు. హేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సేమ్ బ్రహ్మానందం గారు లాగే ఇప్పుడు అల్లు అర్జున్ ఫ్యాన్స్, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్, మహేష్ బాబు ఫ్యాన్స్, వాళ్ళ ఫ్యాన్స్ వీళ్ళ ఫ్యాన్స్ అనేసి ఫ్యాన్ వార్స్ అంతా ఉంటాయి. బట్ కమెడియన్స్కి ఫ్యాన్ వార్స్ ఉండవు. ఎందుకంటే ఫ్యాన్స్ వాళ్ళకి ఇష్టపడే వాళ్ళే ఉంటారు కానీ హేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. ఇప్పుడు బ్రహ్మానందం గారిని హేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. వేణుమాధవ్ గారిని హేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. అల్లు రామలింగయ్య గారిని హేట్ చేసే వాళ్ళు ఎవరు ఉండరు. సో కమెడియన్స్ని ఎవరు హేట్ చేయరు. అట్లని ఫ్యాన్స్ కూడా ఉండరు అనమాట. సేమ్ అట్లే అవినాష్కి కూడా చాలా మంది ఇష్టపడే వాళ్ళు ఉంటారు. బట్ తనకి ఓటేస్తారా అనేసి అంటే అవినాష్ ఎంటర్టైన్మెంట్ వరకే, అవినాష్ వచ్చాడా నవ్వుకుంటాం అనేసి అనుకుంటారు కానీ ఓటేసే వాళ్ళు అసలు ఉండరు అనమాట. సో అట్లా అవినాష్ గెలిచే ఛాన్సెస్ అయితే లేవు. బట్ నాకు తెలిసి అవినాష్ చాలా మంచి పని చేసే విషయం ఏంట్రా అంటే సూట్ కేసు తీసుకొని వచ్చేయడం. ఎందుకంటే అవినాష్కి తెలుసు ఎలిమినేషన్ జోన్ వరకు వెళ్ళి బతికిపోయాడు అవినాష్ అనేసి అవినాష్కి తెలుసు. ఉండే వాళ్ళల్లో తనే 5th పొజిషన్లో ఉంటాడనేసి కూడా అవినాష్కి తెలుసు. సో ఐ రియలీ థింక్ అవినాష్ వచ్చి 5th పొజిషన్లో తను సూట్ కేసు ఆఫర్ చేస్తే, యాక్చువల్లీ టాప్ 5కి సూట్ కేసు ఆఫర్ చేయరు. బట్ స్టార్ మా కిడ్ అవినాష్, సో అవినాష్కి కొంచెం ఎక్కువ ప్రామినెన్స్ అనేది ఉంటుంది కాబట్టి మేబీ ఆఫర్ చేసే ఛాన్స్ కూడా ఉంది. 5 lakhs ఆఫర్ చేస్తారేమో టాప్ 5లో ఉండే వాళ్ళకి. సో ఆ 5 lakhs తీసుకొని అవినాష్ వచ్చేస్తాడు అని చెప్పేసి నాకైతే నా మనసు కనిపిస్తుంది. సో అట్లా తీసుకొని వచ్చేస్తే బాగుంటుంది. అండ్ అవినాష్లో పాజిటివ్స్ అంటే ఈసారి అవినాష్లో నెగిటివ్స్ లేవబ్బా, మొత్తం చేసిందంతా పాజిటివ్స్. అమేజింగ్ నాలుగు కోరుకున్న ఎవరో తిట్టుకుంటాను నన్ను. అమేజింగ్ గేమర్ చాలా బాగా అన్నాడు, చాలా బాగా ఎంటర్టైన్ చేస్తున్నాడు. సరే ఎంటర్టైన్మెంట్ తన జోనర్ అనేసి అనుకోవచ్చు. బట్ టాస్క్లు ఆడడము, డ్యాన్స్ కూడా చాలా బాగా ఆడినాడు. వీకెండ్స్లో అప్పుడప్పుడు నామినేషన్స్లో డిఫెన్స్, ఓ మై గాడ్ ఏంది అవినాష్ ఇంత తెలివిగా ఆడుతున్నాడని చెప్పేసి ఆ డిఫెన్స్ తీసుకొని రావడము. దాని తర్వాత చిన్న చిన్న విషయాల్లో కూడా స్కోప్ తీసుకొని వచ్చి ఇది చేయడము. హౌస్లో రిలేషన్స్ అంతా బాగున్నాయి. వేరే వాళ్ళకి హెల్ప్ చేయడము చాలా బాగుంది. గ్రాటిట్యూడ్ ఉంది. రోహిణికి హెల్ప్ చేసింది బాగుంది. గ్రాటిట్యూడ్ ఉండింది. నబిల్కి హెల్ప్ చేసింది. నబిల్ ఒక హెల్ప్ తీసుకుంటే మనం హెల్ప్ తీసుకునే వరకే కాదు, మనం వాళ్ళకి తిరిగి హెల్ప్ చేయాలి అనే ఒక పాయింట్తో నబిల్కి రివర్స్లో హెల్ప్ చేయడం కానీ, ఆ గ్రాటిట్యూడ్ గుర్తుపెట్టుకోవడం కానీ, తన ఏవి వచ్చినప్పుడు కూడా నబిల్ థ్యాంక్ యూ నబిల్, నీ వల్లే ఈరోజు ఇక్కడ ఉన్నానని చెప్పేసి నబిల్కి ఆ గ్రాటిట్యూడ్, ప్రతి క్షణం నబిల్కి ఆ గ్రాటిట్యూడ్ చూపించడం కానీ, ఎక్కడా బ్యాక్ బిచ్చింగ్ లేదు, ఎక్కడా బ్యాడ్ వర్డ్స్ లేదు. ఎవ్రీవేర్ ఇట్స్ ది ఎంటర్టైన్మెంట్. యాక్చువల్లీ హీ డిజర్వ్స్ టు బీ అ విన్నర్ బికాస్ హీ ప్లేడ్ దట్ వే. బట్ అవినాష్ విన్నర్ అయ్యే ఛాన్సెస్ లేవు బికాస్ యాజ్ ఐ ఆల్రెడీ సెడ్ ఎంటర్టైనర్స్ లాగే చూస్తారు, కమెడియన్స్ లాగే చూస్తారు. దట్స్ వై అవినాష్కి అంత హై మూమెంట్స్ ఉన్నా కూడా మిగతా వాళ్ళ ఏవీస్ కన్నా అవినాష్కి హై మూమెంట్స్ ఎక్కువ ఉన్నాయి. 2 సార్లు మెగా చీఫ్ అయినాడు, ఫస్ట్ ఫైనలిస్ట్ అయినాడు, నిఖిల్తో గెలిచాడు. సో ఇట్లాంటి మూమెంట్స్ ఉన్నా కూడా అవినాష్ కెనాట్ బీ ఏ విన్నర్. అవినాష్ 10 yearsగా అందరికీ తెలుసు, అందరికీ చాలా ఇష్టము. అవినాష్కి హేటర్స్ లేకపోయినా కూడా వీరాభిమానులు ఎవరు లేరు. కాబట్టి ఓట్ చేసే వాళ్ళు ఎవరు లేరు అనమాట. దాట్స్ వేర్ ఎంటర్టైనర్స్ ల్యాక్ దిస్ టైటిల్. అదే ప్రాబ్లం ఎంటర్టైనర్స్తో. సో అది పాయింట్స్. దెర్ ఆర్ మెనీ పాజిటివ్స్ ఆఫ్ అవినాష్. ఫ్యామిలీ రిలేషన్స్, ఫ్రెండ్షిప్ చాలా బాగుంది. గ్రూప్ గేమ్ ఆడాలి అని చెప్పేసి అవినాష్ ఎప్పుడూ అనుకోలేదు. డామినేటింగ్గా లేడు, అన్నీ అర్థం చేసుకుంటా ఉన్నాడు. ప్రతి ఒక్కరిది వినడం కానీ, హౌస్ రిలేషన్స్, ఎవ్రీథింగ్ ఈజ్ నైస్, ఎవ్రీథింగ్ ఈజ్ ఆసమ్. ఎంటర్టైన్మెంట్ కానీ, డ్యాన్స్ కానీ, గేమ్స్ కానీ సూపర్. హీ ఈజ్ అ విన్నర్ మెటీరియల్ బట్ హీ కెనాట్ విన్ బికాస్ హీఈస్ అన్ ఎంటర్టైనర్ అంతే. సో అది ఇంకా ఎగ్జాక్ట్లీ 2 days ఉన్నాయి, ఈరోజు రేపు మాత్రమే. సో మీ ఫేవరెట్ కంటెస్టెంట్స్కి ఓటేసుకోండి. మీకు అవినాష్ ఫేవరెట్ అయితే అవినాష్ని చూసి నవ్వకుండా అవినాష్ కూడా ఓటేయండి. సో దెర్ ఇస్ అ ఛాన్స్ ఫర్ అవినాష్ టు బీ ఇన్ టాప్ 4 ఆల్సో. బట్ మాక్సిమం నాకు తెలిసి అవినాష్ సూట్ కేసు తీసుకొని టాప్ 5లోకి బయటకు వచ్చేస్తాడు అని చెప్పేసి నాకు అనిపిస్తుంది. సో వాట్ యూ థింక్ అబౌట్ అవినాష్ ఏవి నేను చెప్పిన దాంట్లో అది కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి. దట్స్ ఆల్ ఫర్ టుడే. మళ్ళీ ఇంకో వీడియోతో తిరిగి వస్తాం. అందరికీ దిస్ మీ విత్ రియల్ సైనింగ్ ఆఫ్ ద బై.